నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఒక జర్నలిస్ట్ని ఏ రకంగా అరెస్ట్ చేస్తారు? నేను ఒకే ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళపైన మీరు కేసు కట్టారా? ఇప్పుడు అక్కడ సమస్య ఏంటి? క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఏంటండి? ఇప్పుడు మనకి ఎక్కడైతే సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారని ఆంధ్రప్రదేశ్ గురించి వాళ్ళు ప్రస్తావించారో దాది నిజమా రాంగా? టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళపైన కూడా మీరు కేసు కట్టండి. ఒకవేళ నిజంగానే మన ఆంధ్రప్రదేశ్ పైన అబాస్పాలు చేసే విధంగా లేకపోతే ఇంకొకటి తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ పైన ఇంకొక మీడియా ఛానల్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే వాళ్ళపైన కూడా మీరు కేసు కట్టండి. ఎందుకు పెట్టట్లేదని అడుగుతున్నా. ఇది కాకుండా ఇప్పుడు మేము ఎవరిని కూడా సమర్థించట్లా. ఆ కృష్ణరాజు అనే ఒక జర్నలిస్ట్ని మేము సమర్థించట్లే. అది తప్పుగానే మేము మాట్లాడుతున్నాం. నేను ఒకటే అంశం చెప్తున్నా. ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి కుమారుడైన బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారికి బామ్మరిదైన బాలకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారు, ఆయన ఒక షోలో ఏం మాట్లాడాడండి? ఎమ్మెల్యేగా ఉంటూనే, నాకు తెలిసి ఆయన ఎమ్మెల్యేగా ఉంటూనే మహిళల గురించి ముద్దైనా పెట్టాలి లేకపోతే కడుపైనా చేయాలి అన్న మాట వాస్తవం కాదా? మరి ఆయన ఆ రకమైన మాటలు మాట్లాడినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ మహిళా లోకము, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలు ఇప్పుడు నోరిప్పి మాట్లాడుతూ ఉన్నారే, అప్పుడు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా.